నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఓ అమ్మ కథ. ఈ కథ ఇంతవరకు చాలామంది విని ఉండవచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. ఒక్కసారి వినండి, మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రారంభిద్దాం. మా అమ్మకు ఒక కన్నే ఉండేది. మా అమ్మ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఆమె ఎక్కడికి వచ్చినా నాకు చాలా అవమానంగా అనిపిస్తూ ఉండేది. ఆమెకు ఓ చిన్న కొట్టు ఉండేది. ఒకరోజు మా అమ్మ నాకు చెప్పకుండా నన్ను చూడటానికి స్కూలుకు వచ్చింది. ఇక అప్పటి నుండి చూడండి, మీ అమ్మ ఒంటి కన్నుది అని నా స్నేహితులందరూ విక్రించటం మొదలుపెట్టారు. అలా ఆమె ఎక్కడికి వచ్చినా నాకు అన్నీ అవమానాలే. అసలు ఈమె కడుపులో నేను ఎందుకు పుట్టానబ్బా అని అనిపిస్తూ ఉండేది. ఒక్కోసారి నాకు అసలు ఆమె ఈ లోకం నుంచే అదృశ్యమైపోతే బావుండు అనిపించేది. అమ్మా, నీ రెండో కన్ను ఎక్కడికి పోయింది? నీ వల్ల నేను అందరి దగ్గర చులకనైపోతున్నాను, నువ్వు చచ్చిపో, కోపంగా అరిచేవాడిని. ఆమె మొహంలో నిర్లిప్తత తప్ప ఇంకేమీ కనిపించేది కాదు. నాకు మాత్రం చిర్రెత్తుకొచ్చేది. అయినా సరే మా అమ్మను అలా మాట్లాడినందుకు మాత్రం నాకు ఎక్కడా లేని సంతోషంగా ఉండేది. ఆమె నన్ను ఎప్పుడూ దండించేది కాదు కాబట్టి ఆమెను నేను ఎంతగా బాధ పెట్టానో నాకు తెలియదు. ఒకరోజు రాత్రి యథాప్రకారంగా అమ్మను నానా మాటలు అనేసి హాయిగా నిద్రపోయాను. మధ్యలో దాహం వేసి మెలకువ వచ్చింది. నీళ్లు తాగటానికి వంటగదిలోకి వెళ్ళాను. అక్కడ అమ్మ ఒంటరిగా ఏడుస్తోంది. మళ్ళీ ఆ దిక్కుమాలిన ఒంటి కన్ను నుంచే కన్నీళ్లు కారుతున్నాయి. నా సహజ స్వభావం ఎక్కడికి పోతుంది? మొహం తిప్పుకొని చిరాగ్గా వెళ్ళిపోయాను. ఎక్కడికి వచ్చినా నన్ను అవమానాల పాలు చేసే మా అమ్మ పేదరికాన్ని తిట్టుకుంటూ ఎప్పటికైనా నేను పెద్ద ధనవంతుడిని కావాలని, బాగా పేరు తెచ్చుకోవాలని కలలు కంటూ నిద్రపోయాను. ఆ తర్వాత నేను చాలా కష్టపడి చదివాను. పై చదువుల కోసం మా అమ్మను వదిలి వెళ్ళిపోయాను. మంచి విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించి మంచి ఉద్యోగంలో చేరాను. బాగా డబ్బు సంపాదించాను. మంచి ఇల్లు కూడా కొనుక్కున్నాను. ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాను. నాకు ఇప్పుడు 2 పిల్లలు కూడా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా జీవితం సాగిపోతోంది. ఎందుకంటే ఇక్కడ మా ఒంటికన్ను అమ్మ లేదు కనుక. అలా ఎడతెరిపి లేని సంతోషాలతో సాగిపోతున్న నా జీవితంలోకి మళ్ళీ వచ్చింది ఆ మహాతల్లి. ఇంకెవరు? మా అమ్మ. ఆమె ఒంటికన్నును చూసి నా 2 ఏళ్ల కూతురు భయంతో జడుసుకుంది. ఎవరు నువ్వు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? నువ్వెవరో నాకు తెలీదు. నా ఇంటికొచ్చి నా కూతుర్నే భయపెడతావా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా లేదా అని సాధ్యమైనంత వరకు తెలియనట్లే నటించాను. క్షమించండి బాబు, తెలియక తప్పుడు చిరునామాకు వచ్చినట్లున్నాను అని ఆమె వెళ్ళిపోయింది. అమ్మయ్య, ఆమె నన్ను గుర్తుపట్టలేదు అని భారంగా ఊపిరి పీల్చుకున్నాను. ఇక ఆమె గురించి జీవితంలో పట్టించుకోనవసరం లేదు అనుకున్నాను. కానీ కొద్ది రోజులకు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి రమ్మని ఒక ఆహ్వాన పత్రిక వచ్చింది. వ్యాపార నిమిత్తం వెళుతున్నానని మా శ్రీమతికి అబద్ధం చెప్పి అక్కడికి బయలుదేరాను. స్కూల్లో కార్యక్రమం అయిపోయిన తర్వాత నేను మా గుడిసె దగ్గరికి వెళ్ళాను. ఎంత వద్దనుకున్నా నా కళ్ళు లోపల భాగాన్ని పరికించాయి. మా అమ్మ ఒంటరిగా నేలపై పడి ఉంది. ఆమె చేతిలో ఓ లేఖ. అది నా కోసమే రాసిపెట్టి ఉంది. దాని సారాంశం: ప్రియమైన కుమారునికి, ఇప్పటికీ నేను బతకాల్సిన దానికన్నా ఎక్కువగానే బ్రతికాను. నేనింకా నీ దగ్గరికి రాను, కానీ నువ్వైనా నా దగ్గరికి వచ్చిపోరా కన్నా. ఏం చేయమంటావు? నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. కన్న పేగురా నాయన, తట్టుకోలేకపోతోంది. నువ్వు పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి వస్తున్నావని తెలిసి నా ఆనందానికి పట్టపగ్గాలు లేవురా తండ్రి. కానీ నేను మాత్రం నీకోసం స్కూల్ దగ్గరికి రానులే, భయపడకు. వస్తే నీకు మళ్ళీ అవమానం చేసిన దాన్ని అవుతాను. ఒక్క విషయం మాత్రం ఇప్పటికీ చెప్పక తప్పడం లేదురా నాన్న. నువ్వు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఓ ప్రమాదంలో నీ కన్ను పోయింది. నా ప్రాణానికి ప్రాణమైన నిన్ను ఓ కంటితో చూడలేకపోయానురా నాన్న. అందుకనే నా కంటిని తీసి నీకు పెట్టమన్నాను. నా కంటితో నువ్వు ఈ ప్రపంచాన్ని చూస్తున్నందుకు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా? నువ్వు చేసిన పనులన్నిటికీ నేను ఎప్పుడూ బాధపడలేదు. 1-2 సార్లు మాత్రం వాడు నా మీద కోప్పడ్డాడు అంటే నా మీద ఎంత ప్రేమ ఉందో వాడికి అని సరిపెట్టుకున్నాను. చిన్నప్పుడు నేను నీతో గడిపిన రోజులన్నీ నా హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయే మధురానుభూతులురా నాన్న.
ఉత్తరం తడిసి ముద్దయిపోతోంది. నాకు ప్రపంచం కనిపించటం లేదు. నవనాడులు కుంగిపోతున్నాయి. భూమి నిలువుగా చీలిపోయి అందులో చెప్పలేనంత లోతుకు వెళ్ళిపోయినట్టు అనిపిస్తోంది. తన జీవితం అంతా నా కోసం పోసిన అటువంటి మా అమ్మ పట్ల నేను ఏ విధంగా ప్రవర్తించాను? మా అమ్మ కోసం నేను ఎన్ని కన్నీళ్లు కారిస్తే సరిపోతాయి? ఎన్ని జన్మలెత్తినా ఆమె రుణం తీర్చుకోగలనా అని నా మనసు నిండా ఒకటే ప్రశ్నలు. అమ్మతో సమానమైన పూజ్యులు కానీ దైవం కానీ లేరు. తల్లిని మించిన బంధువులు కానీ గురువులు కానీ లేరు. ఆకలేసినా, ఆనందం వేసినా, దిగులేసినా, దుఃఖం ముంచుకొచ్చినా ఏ పిల్లలకైనా కన్న తల్లిదండ్రుల్లో ముందుగా గుర్తొచ్చేది అమ్మే. తన కడుపు మార్చుకొని పిల్లల కడుపు కోసం ఆరాటపడే అమృతమూర్తి అమ్మ. అటువంటి అమ్మ కంట కన్నీరు పెట్టనివ్వకండి. కనుపాపలా కాపాడండి. ఒక్కసారి ఆలోచించండి. నలుగురికి ఈ సందేశాన్ని పంపండి. తల్లి రుణం ఈ జన్మకు తీర్చుకోలేము. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే చాలా సంతోషం. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. తిరిగి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాము.